శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః. మానవ మనస్సు ప్రదర్శించే శక్తులకు, అనంత శక్తులకు, అనంత క్రియలకు మూలనిధి విశ్వమనస్సు. విశ్వమానసమే మానవ మనస్సుకు మూలాధారం. వైశ్విక చైతన్యం అనంతతత్వం వైపుకు నిరంతరం పయనిస్తుంది. ఇది జీవాత్మలని అలలను సృజిస్తుంది. అది పలు పరిమాణాలలో సిద్ధులు అనే తరంగాలను సృష్టిస్తుంది. ఒక సిద్ధి కానీ, ఒక అసాధారణ శక్తి కానీ ప్రదర్శించబడినప్పుడు ప్రశంసాపూర్వకంగా భయభక్తులతో చూస్తాము. అటువంటి శక్తి ప్రదర్శకులు అలౌకికులు, శక్తిమంతులు. వారు సామాన్యులైతే మాత్రం కారు. అయితే అటువంటి వారు నిత్య జీవితంలో తరచుగా మనకు కనిపించరు. ప్రాచీన యోగ శాస్త్రం, తంత్రశాస్త్రంలోని ఆలోచనలు, భౌతిక శాస్త్రంలోని ఆధునిక భావనలు ఒకే సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అయితే మన ఉనికి కేవలం ఒకే సత్యంగా లేదు, భిన్న స్థాయిలలో భిన్న తలాలుగా ఉంది. ఈ ఉనికి జడత్వం నుండి చైతన్యం యొక్క గాఢత్వం వరకు పరస్పరం ఓతప్రోతాలుగా ప్రవేశం చెంది భౌతిక మరియు అనేక మనోకోశాలతో లేదా పొరలతో కూడి ఉంది. ఆత్మవైపు చేసే ప్రయాణంలో ఈ మనోకోశాలు లేదా పొరలు మృదువుగా మరింత సూక్ష్మంగా మారుతూ ఉంటాయి. ఈ మనోకోశాలు అపరిమితమైన శక్తికి, జ్ఞానానికి భాండాగారాలు. ఇవి తమ దిగువ కోశాలపై చాలా సూక్ష్మ ప్రభావశీలతను ప్రదర్శిస్తాయి. ఆయా మనోతలాల నుండే సిద్ధులు ప్రకటనమవుతూ ఉంటాయి. మనోతలం మరలా వ్యక్తము, అవ్యక్తము. వ్యక్త భాగంలో మన ఇంద్రియాలు కొంతవరకే అనుభవిస్తాయి. మనోతలంలో హెచ్చు భాగం అవ్యక్తం. ఆ అవ్యక్తం యొక్క తలాలను అందుకున్నవాడే పరమసిద్ధుడు. ఒక్కో తలంలో కొన్ని సిద్ధులే వస్తూ ఉంటాయి. తరువాత తలానికి వెళ్లే కొద్దీ సిద్ధుల ప్రకటన శక్తివంతంగా ఉంటుంది. మనస్సుకు ఉండే సంకల్ప శక్తి చాలా శక్తివంతమైనది. ఈ సంకల్పం వల్లే అనేక శక్తులు ప్రయోగించబడతాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలౌకిక ఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా మనస్సు యొక్క కలాపమే కారణం. సంయమాన్ని దేనిపై పెడితే ఏ ఏ సిద్ధులు వస్తాయో యోగ శాస్త్రంలో సవివరంగా ఉంది. అయితే యోగులు అటువంటి సిద్ధులు పొందుతారు. కొందరు జన్మతః సిద్ధులు కలిగి ఉంటారు. అవి పరిపక్వకంగా ఉంటాయి. చాలా మందిలో అవి గోప్యంగా ఉంటాయి. ఈ సిద్ధులు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయని రాజయోగం చెబుతోంది. చాలా మంది సామాన్యులలో ఆ సిద్ధులు వ్యక్తం కావు. కారణం ఏమిటంటే వారిలో ఆయా మార్గాలు మూతపడి ఉండడమే. అయితే సిద్ధులు పొందాలనుకునేవారు కొన్ని ప్రత్యేక సాధనలు చేయాలి, లేదా తాను చేసే సాధనలు పక్వం చేరుతున్న దశలలో కూడా సిద్ధులు, మానసిక శక్తులు వ్యక్తమవుతాయి. అయితే సిద్ధుల మోజులో పడితే అసలు లక్ష్యం దెబ్బతింటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ సిద్ధక్షేత్రం అనే తలుపులు తెరిచే తాళపు చెవి మనో ఏకాగ్రతే. మనో ఏకాగ్రత అద్భుతాలు సృష్టిస్తుంది. మనో ఏకాగ్రత పూర్తిగా పరిపక్వమైన వారు సిద్ధక్షేత్రానికి అధికారి. సిద్ధులు వారి చేతిలో కరతలామలకం. పంచభూత సిద్ధి అనే సిద్ధి ఒకటి ఉంది. పంచమహాభూతాలు ఇవి: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఇందులో ప్రతి ఒక్క భూతం మీద కొంతకాలం సాధన చేయాలి. ఉదాహరణకు పృథ్వీభూతం మీద 6 మాసాలు సాధన చేస్తే ఆయా తత్వాలు, ఆయా అధిష్టాన దేవతల మీద నైపుణ్యం రావచ్చు. అలా పృథ్వీ యొక్క తత్వం మొత్తానికి సంయమము చేయడం వల్ల ఆయా తత్వాలన్నిటి మీద నైపుణ్యం వస్తుంది. అలాగే జలతత్వం మీద, అగ్నితత్వం మీద, వాయుతత్వం మీద, ఆకాశతత్వం మీద క్రమంగా సంయమము చేయటం వలన ఆయా తత్వాలపై నైపుణ్యం వస్తుంది. తద్వారా ఎన్నో సిద్ధులు కరతలామలకం అవుతాయి. సంయమము ఎలా చేయాలి అన్న విషయము ఎవరైనా ఉత్తమ గురువు దగ్గర తెలుసుకోవాలి. ఇటువంటి ప్రయోగాలు ఎవరికి వారే చేయకూడదు.
తప్పనిసరిగా గురువు సహకారం తీసుకోవాలి. సిద్ధులన్నీ చాలా వరకు మనోశక్తులే. మనస్సును ఏకత్రితం చేసినప్పుడు ఈ అనేకానేక సిద్ధులు ప్రకటమవుతాయి. అతి పురాతన కాలం నుండి భారతీయులకు ఈ సిద్ధుల గురించి తెలుసు. ఇలాంటి సిద్ధులను బాగా అధ్యయనం చేసి శాస్త్రాలుగా రూపొందించారు. మనోసిద్ధులు వ్యక్తం కావడానికి ఈ శరీరాలు ఒక మార్గం మాత్రమే. సామాన్యులలో ఈ సిద్ధులు వ్యక్తం కావు. కొందరు వారి పూర్వజన్మల్లో సాధన బట్టి వచ్చిన సిద్ధులను, లేక ఈ జన్మలో తీవ్రతపో సాధనల వలన వచ్చిన సిద్ధులను వ్యక్తం చేయగలుగుతారు. సిద్ధక్షేత్రం తలుపు తెరిచే తాళపు చెవి మనో ఏకాగ్రత. సామాన్య మనుషులకు ఈ మనో ఏకాగ్రత అభ్యసనం ఉండదు. సాధారణంగా మనుషులు ధనేషణ, దారేషణ, పుత్రేషణల్లోనే కాలం గడుపుతూ ఉంటారు. ఈ అతీంద్రియ విషయాలపై పెద్దగా దృష్టి సారించరు. పూర్తి మనో ఏకాగ్రత కలిగిన వారు సిద్ధక్షేత్రానికి అధికారి అవుతారు. ప్రకృతి శక్తులను నియంత్రించగలుగుతారు. నాదబ్రహ్మము అనే సిద్ధి కూడా ఒకటి ఉంది. ఇదేమిటంటే, ఒక సామాన్య వ్యక్తి సెకనుకు 20 నుండి 20,000 వరకు ప్రకంపనలు కలిగిన శబ్దాలను మాత్రమే వినగలడు. యోగ సాధనలో ఉన్నత స్థితులలో ఉన్న ఒక యోగి 20 కంటే తక్కువ, 20,000 కంటే ఎక్కువ పౌనఃపున్యము గల ప్రకంపనాలను కూడా వినగలడు. అందుచేతనే ఆ యోగ భగవానుడు భూమిపై రాలే పూలరేకుల శబ్దాన్ని, పుప్పొడి రేణువుల సంగీతాన్ని, సూర్య చంద్ర గ్రహ నక్షత్ర నాదాలను కూడా వినగలడు. ఆ యోగ భగవానునికి విశ్వమునందలి ప్రతి అస్తిత్వమునందు నాదము వినపడుతుంది. ప్రతి పరమాణువు తనదైన నాదాన్ని కలిగి ఉంటుంది. అట్టి నాదాన్ని కూడా యోగి వినగలడు. యోగి నాదబ్రహ్మమును వినగలడు. ఆ నాదములో లయించగలడు కూడా. మరిన్ని సిద్ధుల గురించి, రహస్య విశేషాల గురించి తరువాత వీడియోల్లో తెలుసుకుందాము. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః.